ఆడియన్స్, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. బట్ ఆఫ్టర్ కోవిడ్ జనాలు కొంచెం వరల్డ్ సినిమాకి అది ఎక్స్పోజ్ అయ్యి థ్రిల్లర్ కన్సంప్షన్ బాగా ఎక్కువైంది. సో థ్రిల్లర్స్ ఎలా ఉంటున్నాయంటే ఒక యాజ్ ఏ హోల్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుంటే బాగా ఎక్కువ థ్రిల్లర్స్ కన్జ్యూమ్ చేసే ఆడియన్స్కి అది చాలా తక్కువ కింద అనిపిస్తుంది. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చూసేసాం కదా అనే ఫీలింగ్. అలా అని చెప్పి మరీ కాంప్లెక్స్గా తీస్తే యాజ్ ఏ హోల్ అందరికీ అర్థం కాదు. సో ఆ బ్యాలెన్స్ ఎలా తీసుకున్నారో, అసలు ఎలా అప్రోచ్ అయ్యారు ఈ స్క్రిప్ట్? అంటే ఇనీషియల్గా ఇది చెప్పినప్పుడు కొంచెం మీరు అన్నట్టు కాంప్లెక్స్గానే ఉండే స్క్రిప్ట్ అండి ఇది. బట్ నా ఎక్స్పీరియన్స్, అలాగే మా సన్నీ గారి ఎక్స్పీరియన్స్, మేము ఎప్పుడైతే కిరణ్తో ఆయనతో ఎక్కువ మేము డిస్కషన్లు పెడుతున్నామో, కాంప్లెక్స్ పెడితే అందరికీ అవైలబుల్ ఉండదు. ముందు ఎక్స్పీరియన్స్ల ప్రకారం, మాకు ఎదురైన అనుభవాల ప్రకారం కాంప్లెక్సిటీని ఎంత తగ్గించాలో అంత తగ్గించి, కొత్త సెటప్ కాబట్టి సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక 20-25 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇది అంటే కొత్త వాతావరణం అంతా. వన్స్ ఆ 20-25 మినిట్స్ టైం తీసుకుని మీరు 25th మినిట్ ఎప్పుడైతే ఆ థ్రిల్లింగ్ దీంట్లోకి ఎంటర్ అవుతారో, ఎప్పుడైతే ఆ ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి ఎంటర్ అవుతారో, అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు వెరీ క్లియర్గా ఏం కన్ఫ్యూజన్ లేకుండా, ఇంకా ఒక్కసారి అందుకున్నది మీరు కథలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ వరకు అసలు డైవర్షన్ అనేది లేకుండానే కేర్ తీసుకున్నామండి. అండ్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, నిన్న ఒక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అది నిజమో కాదో మీరే క్లారిఫై చేయాలి. 2 సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి, కొంచెం ఎక్కువ ప్రేమ ఈ సినిమా మీద చూపిస్తున్నారు విష్ణు గారు అనే మాట అన్నారు. నేను బేసిక్ అలా కాదండి. నేను ఏ సినిమా అన్నా ఒకేలా చూస్తా. మరి ఎక్కువ ప్రేమ అంటే నాకు సన్నీ గారు అందరూ బాగా క్లోజ్ కాబట్టి మేబీ అలా ఉంటారు. అన్ని సినిమాలు నాకు ఈక్వల్. నేను చేసేవన్నీ మాత్రం ఒకేలాగే ఇది కాబట్టి చేస్తాను. డైరెక్టర్ గారు సార్, ఇందాక విష్ణు గారు అన్నారు కొంచెం కాంప్లెక్స్గా ఉండేసి స్క్రిప్ట్ని కొంచెం సింప్లిఫై చేసుకుని చేసామని చెప్పి. గోయింగ్ బ్యాక్, మీ హుసేన్ షా కిరణ్ అంటే అందరికీ నాన్నకు ప్రేమతో ఒకటి గుర్తొస్తుంది ఎక్కువ. నాన్నకు ప్రేమతో విషయంలో కూడా అదే కంప్లైంట్ చాలామందికి. బై అండ్ లార్జ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఫిలిం, బట్ స్టిల్ బాగా కాంప్లెక్స్గా ఉంటుంది, మైండ్ ఎక్కువ యూస్ చేయాల్సిన సినిమా అని చెప్పి కొంత కంప్లైంట్ ఉంది. గోయింగ్ బ్యాక్, ఈ ఎక్స్పీరియన్స్తో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేయొచ్చు అనుకుంటారు? అలాంటి స్క్రిప్ట్ని ఏం చేసి ఉండాల్సిందంటారు? నాన్నకు ప్రేమతో సార్, ఇట్ ఇస్ పర్ఫెక్ట్ ఫిలిం సార్. దాన్ని ఏం చేస్తాను సార్? అంటే కొద్దిగా కాంప్లెక్సిటీని మీకు ఉంటుంది కదా, ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఏమో సార్, ఐ డెంట్ ఫీల్ ఇట్ కాంప్లెక్స్. రాసింది మేమే కాబట్టి. యా సార్, హీ ఓన్లీ గేవ్ ద స్టోరీ ఫర్ దాట్. అది సుకుమార్ గారి వర్క్ని మనం క్వశ్చన్ చేయకూడదు. లేదండి, నేను అలా క్వశ్చన్ చేయట్లేదు. సో నో హీ కాంట్ గో బ్యాక్ అండ్ సే ఇలా అలా అని. తన కథ, ఆయన కథ అడిగారు, కథ ఇచ్చాడు, దాన్ని ఆయన ఏం చేశారో హీ క్రియేటెడ్ దట్ మాస్టర్ పీస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీ విష్ణు గారు.